అదేదో సినిమాలో రజనీకాంత్ చెప్పినట్లు జగన్ రెడ్డి కూడా ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్లే తన సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసుపై ఏం మాట్లాడకుండా ఊరుకోవాలని తన చెల్లెలు సునీతారెడ్డికి జగన్ రెడ్డి చాలా కాలం నుంచి చెబుతున్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఆయన కుటుంబాన్ని కాపాడేందుకే జగన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి. అయితే అన్న చెప్పిన మాట వినకుండా సునీతారెడ్డి తన తండ్రి హంతకులను ఉరికంబం ఎక్కించాలనే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పటికే సునీతారెడ్డిపై హత్యాయత్నం జరిగినట్లు కూడా గతంలో ఆరోపణలు వచ్చాయి. అయినా పాపం ఆమె మాత్రం తన తండ్రిని చంపిన వారికి శిక్ష పడాలనే ప్రయత్నాలు మాత్రం చేస్తూనే ఉంది. తాజాగా జగనన్న ప్రభుత్వం సునీతారెడ్డి పైన ఆమె భర్త పైన మరో కేసు పెట్టింది. వివేక హత్య కేసులో తనపై తప్పుడు సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి చేశారని వివేక మాజీ పిఏ కృష్ణారెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ విచారించిన కడప కోర్టు వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిలతో పాటు అప్పటి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ లపై కేసు నమోదు చేశారు. ఇలా కేసు నమోదు చేయడం రెండోసారి. సేమ్ కృష్ణారెడ్డి చేసిన ఆరోపణల్లాగే కొంతమందికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాలని భయపెడుతున్నారంటూ యుఐసిఎల్ ఉద్యోగి ఉదయ్ కుమార్ రెడ్డి 2022 ఫిబ్రవరిలో కడప ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థకు చెందిన అధికారి, అది కూడా కీలకమైన కేసు దర్యాప్తులో ఉన్న అధికారిపై రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేయటం అప్పట్లో సంచలనంగా మారింది. తక్షణం అరెస్టు చేయగల సీరియస్ సెక్షన్లతో కేసు పెట్టారు. తర్వాత సిబిఐ ఆ కేసుపై హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టు స్టే విధించింది కాబట్టి సరిపోయింది. లేకపోతే అప్పట్లో సిబిఐ అధికారుల్ని కూడా ఏపీ పోలీసులు అరెస్టు చేసి ఉండేవారు. గతంలో వివేక పిఏ కృష్ణారెడ్డి కడప ఎస్పీని కలిసి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. వివేక హత్య కేసులో తనను కొందరు బలవంతంగా కొంతమంది పేర్లు చెప్పాలని ఒత్తిడి చేస్తున్నారని లేఖలో కృష్ణారెడ్డి పేర్కొన్నారు. పోలీసులు చర్యలు తీసుకోలేదని చెప్పి కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆదేశాలతో ఇప్పుడు కేసులు నమోదు చేశారు. తర్వాత రామ్ సింగ్ దర్యాప్తు వద్దని సుప్రీంకోర్టుకే వెళ్లారు. అక్కడ సానుకూల ఫలితం పొందారు. ఇప్పుడు ఆ కేసు ఎటూ తేలకుండా మధ్యలో ఉండిపోయింది.